హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు వాయనాడ్ 2 నైట్స్ అండ్ 3 డేస్ బడ్జెట్ ప్లాన్ చెప్తాను. సో ఫస్ట్ అబౌట్ వాయనాడ్, ఇది ఎక్కడ ఉంది అండ్ ఎలా వెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ నెక్స్ట్ స్టే ఆప్షన్, మీరు వాయనాడ్లో ఎక్కడ స్టే చేస్తే మీరు అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి ఈజీగా ఉంటుందో ఆ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ బైక్ రెంట్ ఎక్కడ తీసుకోవాలి, అండ్ వాయనాడ్లో టాప్ 10 ప్లేసెస్ డే వైజ్ ఏం చూడాలి, అండ్ మేము ఎక్స్ప్లోర్ చేసిన ఫుడ్ డీటెయిల్స్, లాస్ట్లో తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో అండ్ టోటల్ బడ్జెట్ ప్లాను మీకు చెప్తాను. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం పదండి. వాయనాడ్ అంటే టూరిస్ట్ ప్లేస్ అనుకుంటాము, కానీ ఇది ఒక డిస్టిక్ కేరళ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ మలయాళం మాట్లాడతారు, మనకి బేసిక్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వస్తే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇది కేరళలోని వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. బెంగళూరు నుంచి ఇక్కడ రావాలంటే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ నుంచి బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు బెంగళూరు కాకుండా వేరే లొకేషన్ నుంచి రావాలనుకుంటే యాజ్ పర్ యువర్ లొకేషన్ బస్ సర్వీస్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టే ఆప్షన్, మీరు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ స్టాప్ వచ్చేసి కలపెట్ట, తర్వాత చుండేలు వస్తుంది అండ్ ఫైనల్లో వైతిరి. కలపెట్ట ఒక టౌను, ఇది వాయనాడ్ డిస్టిక్కి మిడిల్లో ఉంటుంది. సో అన్ని ప్లేసెస్కి ఇది సెంటర్ ప్లేస్ అనమాట. కానీ మీకు ఎక్కువ స్టే ఆప్షన్స్ అవైలబుల్ ఉండవు ఇక్కడ. మీరు నేచర్ వ్యూ ఉన్న రిసార్ట్స్ బుక్ చేసుకోవాలంటే బెటర్ టు చూస్ వైత్రీ లొకేషన్. మేమైతే వైత్రీ లొకేషన్లో స్టే బుక్ చేసుకున్నాము. సో ఇది మీరు చూస్తున్నది మా రిసార్ట్ వ్యూ అనమాట. కలపెట్టకి వైత్రికి అంత డిస్టెన్స్ ఏమి ఉండదు, 3 or 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ వైత్రికి దగ్గరలో ఉంటాయి. మీరు ఏదైనా స్టే బుక్ చేసుకునేటప్పుడు ఎవరన్నా రిసార్ట్ టూర్ చేస్తే ఆ వీడియో చూసి బుక్ చేసుకోండి. సో వెబ్సైట్లో ఫోటోలు చూసి బుక్ చేసుకునే కన్నా సో డైరెక్ట్ వీడియో చూసుకుంటే మీకు బాగుంటుంది. రిసార్ట్ ఫుల్ టూర్ వీడియో ఛానల్లో ఉంది, మీకు ఈ రిసార్ట్ నచ్చినట్లయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ బైక్ రెంటల్స్. వాయనాడ్లో ఎక్కువ బైక్ రెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండవు. మేమైతే చుండేల్లో బైక్ రెంట్కి తీసుకున్నాము. అక్కడ నుంచి బైక్ తీసుకొని రిసార్ట్కి వెళ్ళాము. త్రూ రాయల్ బ్రదర్స్ మేము బైక్ బుక్ చేసుకున్నాము. ఇది ట్రస్టెడ్ యాప్. సో యాప్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ టాప్ 10 లొకేషన్స్ డే వైజ్ చెప్తాను మీకు. ఈచ్ లొకేషన్స్కి 2 క్లిప్స్ పెడతాను, సో మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది ఏ లొకేషన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి. డే 1లో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి పూకుల్ లేక్. ఇక్కడ మీరు బోటింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు అండ్ ఈ లేక్ చుట్టూ వాక్వే ఉంటుంది, మీరు వాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇది కవర్ చేయడానికి మీకు మినిమం 2 hours పడుతుంది. డే 2లో నెక్స్ట్ లొకేషన్ లక్కిడి వ్యూ పాయింట్. ఇది లక్కిడి విలేజ్కి దగ్గరలో ఉంటుంది, అందుకే దీన్ని లక్కిడి వ్యూ పాయింట్ అంటారు. ఇది వాయనాడ్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూ పాయింట్. మీరు చూస్తున్న ఈ రోడ్డు నేషనల్ హైవే NH766. ఇది కోజికోడ్ని కలుపుతుంది. నెక్స్ట్ లొకేషన్ చురామ్ వ్యూ పాయింట్. లక్కిడి వ్యూ పాయింట్ నుంచి 2 kilometers ముందుకు వస్తే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. డే 1లో లాస్ట్ లొకేషన్ హనీ మ్యూజియం. ఇది వైత్రీలోనే ఉంటుంది. ఇక్కడ హనీ మేకింగ్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ ఏమేమి ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డే వైజ్ ఈచ్ లొకేషన్ ఫుల్ వ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ హనీ మ్యూజియం విజిట్ చేయడానికి టోటల్ 1 hour టైం పడుతుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. డే 2లో ఫస్ట్ లొకేషన్ ఎన్నూరు. ఇది ఒక ట్రైబల్ విలేజ్. ఇక్కడ మీరు కేరళలో ట్రైబల్ విలేజ్ ఎలా ఉంటుంది అండ్ ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏంటి అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈ విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం 3 hours టైం పడుతుంది. ఈ విలేజ్కి ఎలా వెళ్ళాలి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డే వైజ్ వ్లాగ్లో చెప్పాను, ఒకసారి చూడండి. డే 2లో సెకండ్ లొకేషన్ బనాసుర సాగర్ డ్యామ్.
సో మీరు ఈచ్ లొకేషన్కి టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఎర్లీగా క్లోజ్ అయిపోతాయి, మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఈ డ్యామ్కి దగ్గరలోనే కొన్ని వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయొచ్చు. డే 2లో లాస్ట్ లొకేషన్ టీ మ్యూజియం. ఇక్కడ మీరు టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో చూడొచ్చు. డే 3లో ఫస్ట్ లొకేషన్ సోచిబురా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది. డే 3లో మీకు 4 ప్లేసెస్ చెప్తాను, మీ ఇంట్రెస్ట్ బట్టి ఎనీ 3 మీరు చూస్ చేసుకోండి. డే 3లో సెకండ్ లొకేషన్ 900 కండి ఎకో పార్క్. మీరు గ్లాస్ బ్రిడ్జ్ అండ్ జైంట్ స్వింగ్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్. సో మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. నెక్స్ట్ ఎడక్కల్ కేవ్స్. మీకు హిస్టారిక్ ప్లేసెస్ చూడటం ఇంట్రెస్ట్ అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నెక్స్ట్ డే 3లో ఆల్టర్నేటివ్ ఆప్షన్ చంబ్రా పీక్ ట్రెక్. సో మీకు ట్రెక్కింగ్ ఇష్టం అయితే ఈ ట్రెక్ చేయండి. ఇది వాయనాడ్లోనే హైయెస్ట్ ట్రెక్ అనమాట. ఈ ట్రెక్ చేయడానికి మినిమం 6 hours టైం పడుతుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ ఆప్షన్స్. మేము ట్రై చేసిన కొన్ని ప్లేసెస్ చెప్తాను మీకు. సో ఫస్ట్ వన్ ఈజ్ రేగల్ ఫుడ్. ఇది పూగుడి లేక్ నుంచి ఎన్నూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. సో మీరు అటు వెళ్తే కనుక ఇక్కడ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ Y3లో ఉంటాయి. సో మీరు స్టే Y3లో బుక్ చేసుకుంటే ఇక్కడ ట్రై చేయండి. ఫస్ట్ది టేస్ట్ ఆఫ్ వాయనాడ్. నెక్స్ట్ డీటోల్ కెఫే. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఇది KFC స్టైల్లో ఉంటుంది అండ్ అఫోర్డబుల్ కూడా. మీరైతే డెఫినెట్గా ఫలూదా ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ టోటల్ బడ్జెట్ ప్లాను. ఇది 2 పర్సన్స్కి యావరేజ్ 13,500 అవుతుంది. నెక్స్ట్ టిప్స్. మీరు డెఫినెట్గా రెయిన్ కోట్ అండ్ అంబ్రెల్లా క్యారీ చేయండి. సో ఇది హిల్ స్టేషన్ అవటం వల్ల ఫ్రీక్వెంట్గా రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లో బడ్జెట్ టిప్స్. మీరు వీక్ డేస్లో బుక్ చేసుకుంటే రిసార్ట్స్ మీకు మినిమం 30% ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ లాంగ్ వీకెండ్స్ అండ్ పీక్ సీజన్స్ని అవాయిడ్ చేయండి. ఆ టైంలో రిసార్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ డిస్కౌంట్ కూడా ఏమి ఉండదు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు అండ్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా మీరు ఫ్రీగా చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ బ్రిడ్జ్ హార్డ్లీ మీకు 1 or 2 minutes టైమే ఇస్తారు. అండ్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డే వైజ్ వ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.